తన బయోగ్రఫీ రాసే బాధ్యత ఎండమూరికి అప్పగిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో లోకనాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఏఎన్ఆర్ 100ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమకాలీన రచయితలతో ఎండమూరికి సాటి లేరని, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో తన స్థానం పదిలమని ఫిక్స్ అయ్యాయని తెలిపారు. ఇప్పుడు తన బయోగ్రఫీ రాసే సమయం తనకు ఉండదని, అందుకే ఆ బాధ్యతని ఎండమూరికి అప్పగిస్తున్నానని చిరంజీవి వెల్లడించారు. అలానే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని. ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుందిలే, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఖచ్చితంగా చెప్తే రాస్తాను. నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం, బలం, మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక. అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా కాంక్రీట్గా లేదు. అండ్ ఎండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ అ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.